ఇట్లా అంటే అంత సాఫ్ట్గా సగం తినేసాను అనమాట. అంత బాగుంటుందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి హెల్దీ పరాటా అండి. అయితే మీకు ఈ స్పెషల్ ఏంటంటే ఈ పరాటాకి దానికి మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా కూర చేయాలని, మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా ఇంకోటి ఏదైనా కావాలని లేదండి. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ. అలాగే మీకు మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న చపాతీ అనమాట. లేట్ చేయకుండా ముందు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. దానికోసం ప్రిపరేషన్ ఏంటి అనేది. ఈరోజు మన పవర్ ప్యాక్డ్ పరాటా కోసం ఇక్కడ చూస్తున్నారా, ఇది గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయని చెక్కు తీసేసుకుని ఇక్కడ నేను ఇది ఒక 150 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. వెయిట్ చూసుకుంటే కనుక 115 గ్రామ్స్ ఈజీగా ఉంటుంది. అది నేను చెక్కు తీసేసి స్టీమ్ని ఇచ్చామన్నమాట. అంటే బాయిల్ చేసి పెట్టుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన పని లేదండి. విడిగా కింద వాటర్ పోసుకుని దానిలోకి ఇది పెట్టేసుకుని బాయిల్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇదిగోండి, నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే చేసుకుంటాను. ఒకవేళ రెసిపీ కావాలంటే అడగండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇదిగోండి, ఇప్పుడే జస్ట్ ఇందులోకి చేశాను. అదే మిక్సీ జార్లోకి ఈ గుమ్మడికాయలు, ఇది పన్నీరు 100 గ్రాములండి. ఇందులో మీరు ఏదైనా పదార్థం స్కిప్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. మీ చాయిస్ ప్రకారం దాన్ని టేస్ట్ ఇంకా పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు. ఇంకా ఇందులోకి కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి. ఇంకా అది మీ చాయిస్. దీనిలోకి మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు మళ్ళీ ఇంకా మనం వేరే ఎక్కడ యాడ్ చేయం కనుక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ అంతటిని కూడా వేసుకోవాలండి. ఇది మనం తీసుకునే పన్నీర్ కానీ గుమ్మడికాయ కానీ క్వాలిటీని బట్టి పేస్ట్ అనేది కొంచెం లూజు టైట్ అవుతుందండి. ఒక్కోసారి గుమ్మడికాయ అసలు రసం జ్యూస్ లేదనుకోండి, డ్రైగా ఉంటే గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కనుక గుమ్మడికాయ అంత జ్యూసీగా లేదండి. నాకు ఈ మధ్య గుమ్మడికాయ గురించి తెలిసిన తర్వాత దీని మీద చాలా రెసిపీస్ చేస్తున్నాను. ఇంకా కూడా కావాలంటే అడగండి. అంతకుముందు చేసినా కూడా దీని వాల్యూ తెలియదు అనమాట. ఆల్మోస్ట్ మనకి ఒక బౌల్ ప్యూరీ వచ్చిందనుకోండి, దానికి 2 అంతల గోధుమ పిండి పడుతుంది. ఇక్కడ ఇది గోధుమ పిండి తీసుకున్నా నేను. దానిలోకి మీరు తినే స్పైస్కి అనుగుణంగా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇది కసూరి మేతి అండి. ఒకవేళ ఇది లేదు అంటే కనుక, ఇది లేదని ఏమి టెన్షన్ పడద్దు. మీరు దీని బదులు కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఫ్లేవర్ కోసం ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో సన్నగా కట్ చేసుకున్న బేబీ పాలక్, అంటే అప్పుడే వచ్చే పాలకూర ఆకులు ఉంటాయి చూసారా, అది కూడా చాలా బాగుంటుంది. అదేం బాయిల్ చేయాల్సిన పని లేదండి. అప్పలంగా చాప్ చేసి వేసేసుకోవచ్చు. ఇందులో అసలు ఏమి వాటర్ మనం ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఏదన్నా కొంచెం తగ్గితే జస్ట్ కొంచెం తడుపుకోవాలి తప్పించి ఇంకా యాడ్ చేయాల్సిన పని లేదు. మ్యాక్సిమం ఏంటంటేనండి, మనం ఒక బౌల్ ప్యూరీ వస్తే 2 బౌల్స్ పిండి పడుతుంది. ఇంకా దీన్ని చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇదిగోండి, మన చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది. కాసేపు ఒక 5-10 నిమిషాలు మూతేసి పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకున్నాం కదండి పిండి. ఒక 10 నిమిషాలు పావు గంట నానితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు అయితే అవసరం లేదు. గ్యాస్ ఆన్ చేసేసుకుని చేసుకుంటే చపాతీ సరిపోతుందండి. చాలా సాఫ్ట్ డో అయితే అయిపోతుంది. మనకి పిండి నాని చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుందండి. మనకి ఒక శనగపిండి కలిపినప్పుడు ఎలా ఉంటుంది అట్లా అనమాట. అంటే జిగురు ఉన్నట్టు అనిపించదు. మామూలుగా ఇందులో పన్నీర్ వేసాము, గుమ్మడికాయ వేసాం కదండి, ఆ జిగురుని బ్రేక్ చేస్తుంది అనమాట. గోధుమ పిండికి ఉండే ఇట్లా సాగే గుణం ఉంటుంది కదా, దాన్ని ఇది బ్రేక్ చేస్తుంది. దీన్ని మీరు కావాలనుకుంటే రోజులో చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం సింపుల్గా ఇట్లా చపాతీలాగా ఒత్తుకొని కూడా కాల్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక టిప్ అండి, వెల్లుల్లిపాయలు మనము
గుమ్మడికాయ గ్రైండ్ చేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు వేసాం కదా, ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తినేవాళ్ళు అయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అది నేను మాటల్లో పడి ముందు వీటితో పాటు వేసాను. అదేంటంటే గుమ్మడికాయ ముక్కలతో పాటు జారిపోతాయి, ఎల్లుల్లిపాయలు గ్రైండ్ అవ్వు. ముందు ఎల్లుల్లిపాయలు ఒక తిప్పిన తర్వాత అప్పుడు వేసుకోండి. నాకు అందుకే ముక్కలు తగులుతున్నాయి అన్నమాట. కొంచెం పొడి అద్దుకోండి గోధుమ పిండి. చూడడానికి కూడా భలే కలర్ఫుల్గా ఉంటుందండి. మనం ఎక్కడ ఏమీ యాడ్ చేయలేదు ఎక్స్ట్రాగా. దీన్ని కావాలి మీకు ఇష్టం అనుకుంటే కొంచెం జీలకర్ర కూడా నవిలేటప్పుడు తినడం ఇష్టం అనుకుంటే జీలకర్ర పొడి కాకుండా డైరెక్ట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎండాకాలము నువ్వులు కాస్త వేడి అని చెప్పి నేను వేయలేదు, కానీ నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో దగ్గర చూపిస్తాను ఎంత మందంగా చేసుకోవాలనేది. నార్మల్ చపాతీ చేసుకుంటాం కదండి, అట్లాగే పుల్కా కంటే కొంచెం మందంగా. మళ్ళీ దీన్ని ఏమి రోల్ చేయవసరం లేదు. అలాగే ట్రయాంగిల్ షేప్లో మడతలు పెడతాం కదా, అట్లా కూడా ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇట్లా చక్కగా మనం అన్నీ ఇలా చేసుకోవడమేనండి. ఏగకుండా నెయ్యి వేయొద్దండి, అంటే మంచిగా కాలకుండా నెయ్యి వేస్తే ఏంటంటే పచ్చిగా ఉంటుంది. చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా కాల్చడమేనండి. యమ్మీ టేస్టీ హెల్దీ ప్రోటీన్ రిచ్ పరాటా అన్నమాట. దీనిలో మెంతి ఆకులు కానీ లేదు అంటే కనుక పాలకూర ఆకులు కానీ చక్కగా లేతాకులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు కలర్ అనేది మీ తినేదాన్ని బట్టి, అసలు ఇది కాలుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో, చాలా బాగుంటుంది. అలాగే ఈ వేడిగా తింటేనేమో మంచి క్రంచీగా అనిపిస్తుంది, ఆరిన తర్వాత తింటేనేమో సాఫ్ట్గా అనిపిస్తుందండి. సో లంచ్ బాక్స్లో పెట్టినా కానీ సాగుతీ అనే గొడవ ఉండదు, చక్కగా బాగుంటాయి. ఇంకా మనం అన్నీ కూడా ఇదే మాదిరిగా కాల్చుకోవాలి. ఇదిగోండి మన సాఫ్ట్ టేస్టీ చపాతీలు అండి. మీరు ఆరిన తర్వాత కూడా ఇట్లా అంటే అంత సాఫ్ట్గా అలాగే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత టేస్టీ చపాతీ తినలేదని అంటారు మీరు, అంత బాగుంటాయండి. సో మనం తీసుకున్న క్వాంటిటీకి ఆరేనే అండి కరెక్ట్గా. సో ఇంక అంతే, పొద్దున్న టిఫిన్ తిన్నామంటే ఇంక అసలు మళ్ళీ ఈవినింగ్ వచ్చి డిన్నర్ చేసేదాకా అసలు ఆకలి అన్నమాట ఉండదు. దీంతో పాటు కావాలి ఇంకొంచెం ఫైబర్ యాడ్ చేయాలనుకుంటే సలాడ్ తింటే దాంతోపాటు సరిపోతుందండి. చూసారు కదండి, మరి ఎంత తేలిగ్గా చక్కగా చాలా హెల్తీగా చేసుకునే రెసిపీ. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, గుమ్మడికాయ మనకి అతి తక్కువ ఖర్చులో దొరికే ప్రోటీన్ సోర్స్ అండి. నాకు ఈ మధ్య తెలిసింది గుమ్మడికాయ ప్రోటీన్ సోర్స్ అనేది. ఇంకా తెలిసిన దగ్గర నుంచి దీని మీద రెసిపీలు ఒకదాని మీద ఒకటి చేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా మీకు ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. అవును, టేస్ట్ చేయలేదు కదా అనుకుంటున్నారా మీరు? ఆగండి చూపిస్తా. ఈ పక్కన చపాతీ వేడిది ఆల్రెడీ ఇదిగోండి సగం తినేసాను అనమాట. అంత బాగుంటుందండి, వేడిగా తింటే క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. మరి ఊరికే అట్లా వెళ్ళిపోకండి, చూసి ఎలా ఉందో చెప్పెళ్ళండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.